నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక చారిత్రాత్మక చిత్రం గురించి నేను మీతో ముచ్చడించడానికి వచ్చాను. ఆ సినిమా పేరేంటంటే మహామంత్రి తిమ్మరసు. 1962 జూలై 6వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. ఈ చిత్రానికి నిర్మాతలు పుండరీకాక్షయ్య రామబ్రహ్మం గారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఇదంతా పెంగళి నాగేంద్రరావు గారు సమకూర్చారు. ఈ కమలాకర కామేశ్వరరావు గారు స్క్రీన్ ప్లేలో కూడా కొంత సాయం అందించి దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఇక పాటలు పెంగళి నాగేంద్ర గారు మొత్తం రాశారు పాటలన్నీ. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు మాస్టర్. నేపథ్య గానం విషయంకి వచ్చేసరికి ఘంటసాల, లీలా, వరలక్ష్మి గారు కూడా. వరలక్ష్మి గారు ఈ సినిమాలో మంచి పాత్ర వేసి తన పాత్రకు తానే గాత్రదానం చేసుకున్నారు. సో ఇక ప్రధాన తారాగానం విషయంకి వచ్చేసరికి ఎన్టీఆర్, శోభన్ బాబు కూడా ఈ సినిమాలో ఒక పాత్ర వేశారు. గుమ్మడి, దేవిక, రేలంగి, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, ముక్కామల, ధూళిపాళ, ముదిగొండ లింగమూర్తి గారని ఆయన అప్పట్లో మంచి మంచి వేషాలు, విలన్గా కూడా వేషాలు వేశారు. ఆయన కూడా దీంట్లో వేశారు. ఇక వరలక్ష్మి, విజయలక్ష్మి, రాజేశ్వరి, రాధాకుమార్ గారు అంటే మీకు ఐడియా ఉంది కదా, మరి రావికొండరావు గారి శ్రీమతి, ఆవిడ కూడా ఈ సినిమాలో పాత్ర వేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు మాత్రం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిల్లో ఒకటి, ఈ సినిమాకు ప్రధానమైన అంటే మూల కథ అంటాం కదా, అది పాలపర్తి రాంప్రసాద్ గారని ఆయన ఒక నావల్ రాశారు, అప్పాజీ అనే పేరుతో. అప్పాజీ అంటే తెలుసు కదా, మహామంత్రి తిమ్మరసు గారికి అప్పాజీ అనే పేరు. సో ఆ నవలను బేస్ చేసుకొని, ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తయారు చేశారు. సో మిత్రుడు రామబ్రహ్మంతో కలిసి ఈ సినిమాని తీయాలనుకున్నప్పుడు పుండరీకాక్ష గారు అంటే సాక్షాత్ ఎన్టీ రామారావు గారికి బావమరిది వరుస అవుతారనుకుంటా. ఆయన ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు కొంతమంది ఇదేంటి చరిత్రాత్మక సినిమా, పైగా ఈ కళ్ళుబడటాలు ఇవన్నీ ఉంటే ఈ సినిమాలో ఎందుకయ్యా సెంటిమెంట్గా కూడా మంచిది కాదు ఇలాంటి సినిమా తీయటమని అందరూ నిరుత్సాహపరిచారట. అయితే ఎన్టీఆర్ గారికి కథ చెప్పగానే, దీని గురించి మాట్లాడగానే అవును గో హెడ్ అని ఆయన హామీ ఇవ్వడంతో ఈ సినిమాకి ఇంకా ఎవరెవరితో రాయించాలి అదంతా మాట్లాడుకున్నారట. సరే, ఆ సినిమా మొదలైన తర్వాత మొత్తం వాహిని విజయవారి స్టూడియోలోనే సినిమా అంతా నిర్మాణం చేశారు. ఒక్క గుర్రపు స్వారీ, ఎందుకంటే చారిత్రాత్మక సినిమా కనుక గుర్రాలు, ఏనుగులు, యుద్ధాలు ఉంటాయి కదా. సో ఈ సన్నివేశం మాత్రం మద్రాసుకు దగ్గరలో పల్లావరం అనే ఒక ప్రాంతం ఉందట. ఆ ప్రాంతంలో మాత్రం గుర్రపు స్వారీ దృశ్యాన్ని తీశారు. మిగతాదంతా స్టూడియోలోనే తీశారట. ఈ సినిమా తీస్తున్నప్పుడు వాహిని స్టూడియోలో కార్మికుల మధ్య చిన్న గొడవ వచ్చేసి మూసేశారట. అంటే వాళ్ళు స్ట్రైక్కి వెళ్ళినప్పుడు మూసేయాల్సి వచ్చిందట. ఆ విధంగా కొన్నాళ్ళు ఈ సినిమా తీయటం ఆలస్యమైంది. ఇక ఎన్టీఆర్ కృష్ణదేవరాయలు వేషం వేస్తుంటే ఆ సినిమాకి ఆ పేరు పెట్టకుండా మహామంత్రి తిమ్మరసు అని చెప్పి మంత్రి పేరు పెడితే ఎలాగా అని చెప్పి కమలాకర కామేశ్వరరావు గారు, అలాగే సహనిర్మాత ఆయన ఉన్నారు కదా రామబ్రహ్మం గారు కూడా అన్నారట. కాకపోతే ఈ మంత్రి పాత్రకే ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని చెప్పి పుండరీకాక్ష గారు ఒప్పించి, వాళ్ళతో తగోలాడి మొత్తానికి ఒప్పించి ఆ సినిమాని మహామంత్రి తిమ్మరసుగాని ఖాయం చేశారట. ఇక ప్రివ్యూకి వచ్చిన ఈ సినిమా సజావుగా మొత్తం సాగిపోయింది. మధ్యలో సెమ్ వచ్చినా సరే కొన్నాళ్ళు ఆగినా ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమాని బాగా తీశారు. తీసిన తర్వాత ప్రివ్యూ వేస్తారు కదా, కొంతమంది ప్రముఖుల్ని పిలుస్తారు. అప్పుడు బిఎన్ రెడ్డి గారు వచ్చారట. ఎందుకంటే బిఎన్ రెడ్డి గారిని అప్పుడు ఆ సినిమా పరిశ్రమ పెద్ద దిక్కుగా భావించేది. ఆయన వచ్చి ఆశీర్వదించిన, ఆయన వచ్చి బాగాలేదని చెప్పిన ఇక ఆ సినిమా అంతే సంగతి. సో ఆయన పిలిస్తే ఆయన వచ్చి చూసి, అప్పుడు హిస్టారికల్ సినిమాలు తీయడం అనేది కొంచెం పౌరాణికాలు చాలా వచ్చినాయి, జానపదాలు వచ్చినాయి, ఇంకా సామాజిక చిత్రాలు చాలా వచ్చినాయి, కానీ చారిత్రకాలు వచ్చినది మాత్రం చాలా తక్కువ. అందుకే ఆ సినిమా చూసి ఎలా ఉంటుందో అని చెప్పి అందరూ అనుకున్న దశలో బిఎన్ రెడ్డి గారు పునరికాక్షను పిలిచి చాలా బాగా తీశారయ్యా, సినిమా మాత్రం బాగుంది, మీకు మంచి డబ్బులు వస్తాయి అని కూడా చెప్పారట.
సో అనుకున్నట్టుగానే ఆ సినిమా రిలీజ్ అయింది. మంచి పేరొచ్చింది. అలాగే మంచి డబ్బులు కూడా వచ్చినాయి. బాగా డబ్బులొచ్చినాయి. 5 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఈ సినిమా. సో, దాన్ని బట్టి అప్పట్లో అఖండ విజయం అనమాట. అంతేకాదు ఆ సినిమాకి ఆ ఏడాది కేంద్ర బహుమతులు ఇస్తుంది కదా, జాతీయ బహుమతులు. జాతీయ బహుమతుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం కూడా ఆ పేరొచ్చిందట. ఈ సినిమాని వేస్తున్నప్పుడు అప్పట్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మన తెలుగువారే దామోదరం సంజయ్ గారు ఉండేవారట. ఆయన అలాగే పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గొట్టిపాటి బ్రహ్మయ్య గారు నన్ను వారిని పిలిచి సినిమా వేస్తున్నప్పుడు వాళ్ళు చూసి అద్భుతంగా తీశారయ్యా, ఇలాంటి సినిమాలు చూసి మన రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక విధంగా రాజకీయ నాయకులు గుణపాఠంగానే చెప్పుకోవాలి. అంత బాగా తీశారు ఈ సినిమాని చెప్పి వాళ్ళు మంచి ప్రశంసలు అందించారట. ఈ సినిమాలో ఒక 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 దృశ్యం, అది కొంచెం విషాదకరమైన దృశ్యం. ఎవరో చెప్పిన మాటలు విని శ్రీకృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరస గారిని అనుమానించి జైల్లో వేస్తాడు. జైల్లో వేసిన తర్వాత అంతటితో ఆగకుండా మరో శిక్ష కూడా వేస్తారు. అతను కళ్ళు పీకేయించాలని. కళ్ళు పీకేయించే దృశ్యం చేయటానికి ముందు శ్రీకృష్ణదేవరాయలుని ఒకసారి పిలిచి అప్పాజీ అంటే మంత్రి గారు పిలిచి పైనుంచి కింద దాకా ఒకసారి ఆపాదమస్తకం అంటారు కదా, అలా చూసే సన్నివేశం ఒకటి ఉందట. అది పుండరీకాక్ష గారు ఏరి కోరి అది తీద్దాం బాగుంటుంది. ఎందుకంటే కళ్ళు పోబోతున్నాయి. తనను అతిగా ప్రేమించిన ఎంతో ఇష్టపడిన రాజుగారే తన కళ్ళు తీసేయించబోతున్నారు కనుక ఆ రాజుగారిని ఒకసారి పూర్తిగా చూద్దామని చెప్పి ఆ దృశ్యం ఒకటి అంటే కమలాకర కామేశ్వర గారు అంటే వద్దండి బాబు, అలాంటి దృశ్యాలు ఎందుకు, ఆయన చూస్తే ఏదో కోపంగా చూసినట్టు ఉంటుంది అని చెప్పి అంటే లేదు అని చెప్పారు. కానీ ఆ దృశ్యం సినిమాలో గొప్ప హైలైట్ అయిందట. చాలామంది ఫోన్లు చేసిన వాళ్ళు కూడా సినిమాలు చూసి ఫోన్లు చేసిన మేధావులు, సినీ మేధావులు అద్భుతంగా తీసావయ్యా, మంచి షాట్, ఆ షాట్ మాత్రం ఆ సీన్ చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకుంటే కమలాకర కామేశ్వరరావు గారు అంట మీ అంచనాలు కరెక్టేనండి, నేను ఎందుకో వేరేగా అనుకున్నాను కానీ అని ఆయన కితాబుని ఇచ్చారంట. చాలా బాగా మీరు నాకు ఆ మాట చెప్పడం మంచిదే అని చెప్పి. ఇంకో సన్నివేశంలో శ్రీకృష్ణదేవరాయలు కుమారుడు చనిపోతాడు. అంటే పుత్ర వియోగం జరుగుతుంది ఆయనకి. ఆ బిడ్డను చూడటానికి వెళ్ళటానికి కృష్ణదేవరాయలు మనసు అంగీకరించదు. ఎందుకంటే తన అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోయాడు అనే వార్త విన్న తర్వాత దాన్నే జీర్ణించుకోలేకపోయిన వ్యక్తి ఇక ఆ పార్థివ దేహాన్ని చూడటం ఇష్టపడలేదు అనే సన్నివేశం దాంట్లో ఉంటుంది. కానీ యాదృచ్ఛికమో లేకపోతే ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఆ సన్నివేశము ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా జరిగింది. వారి పెద్దబ్బాయి రామకృష్ణ ఉన్నారు కదా, ఆయనకి మసూచి వచ్చి చనిపోయారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఇదే బాధపడ్డారట. నేను చూడలేను, పెద్ద అబ్బాయి వాడు, నేను ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నాను అని చెప్పి ఆయన అన్నారట. అంటే కొన్నిసార్లు సినిమాలో తీసినవే వాస్తవ జీవితంలో కనుక సంభవిస్తే వాటిని ఎలా తట్టుకోవాలి అనే దాని గురించి ఈ అంశాన్ని చాలామంది ఆ తర్వాత కాలంలో మాట్లాడుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ ఆల్మోస్ట్ కుప్పకూలిపోయారండి. ఈ సినిమా రిలీజ్ అయిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్న దశలో ఇలాంటి విషాదం జరగటం అన్నది కాస్త ఇబ్బంది కలిగించింది ఆయనకి. ఇక ఈ సినిమాలో గోవిందరాయలుగా శోభన్ బాబు ఒక చిన్న వేషం వేశారు. అలాగే కందోళి అనే పాత్రను రాజశ్రీ వేశారు. అవి చిన్న పాత్రలే కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ ఎంతగా వెలిగిపోయారో మన కళ్ళ ముందే మనకు జరిగింది. రాజశ్రీ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా అద్భుతంగా చేశారు. శోభన్ బాబు ఇక హీమ్యాన్గా అందగాళ్ళలాగా సోగ్గాళ్ళలాగా ఎన్నో సినిమాలు తీశారు. సో కొన్ని సినిమాలు అలా పేరు తీసుకొస్తాయి. ఒకవేళ చిన్న పాత్ర అని చెప్పి వదిలేయకుండా చేసినందుకు. అప్పుడన్నీ మల్టీ స్టారర్సే కదా, చాలా పెద్ద వాళ్ళందరూ దాంట్లో వేషాలు వేసేవాళ్ళు. ఈ సినిమాలో ఎల్విజి లక్ష్మి గారు చేసిన నృత్యాలు అంటే ఒళ్ళంతా గిలిగింతలు పెట్టేస్తాయి. చాలా ఆవిడ అసలే చాలా చలాకీ ఆవిడకి 2-3 పాటలు పెట్టినట్టున్నారు. ఆ పాటలు అద్భుతంగా ఆవిడ చేశారు. అప్పటికే కమలాకర కామేశ్వరరావు గారు
సాంఘికాలు తీశారు, పౌరాణికాలు తీశారు, కానీ చారిత్రాత్మక సినిమా తీయటం ఇదే మొదటిసారి. సో ఇక్కడ కూడా ఆయన సక్సెస్ అనిపించుకోవడం అనేది ఆయన చేసుకున్న ఒకానొక గొప్ప విషయంగా ఆ తర్వాత ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే పౌరాణిక అనగానే కమలాకర కామేశ్వరరావు గారు అనేవారు. ఎందుకంటే ఆ సినిమాని తీర్చిదిద్దటంలో ఆయన చాలా ఆరితేరిన వ్యక్తి. అలాగే సాంఘిక సినిమాలని అసలు కాంట్రాస్ట్ చూడండి. ఎందుకంటే ఆయన విద్యా సంస్థలో చాలా కాలం పాటు వాళ్ళతో పెద్దోళ్ళతో నడిచారు కనుక అందువల్లనే ఆయనకి అన్ని పార్శ్వాలను స్పృశించే ఒక అవకాశం ఆయనకు వచ్చింది. అందువల్లనే ఇది హిస్టారికల్ సినిమా అయినా కూడా ఒక నవల ఆధారంగా తీసిన సినిమా కూడా దాన్ని అంత అద్భుతంగా ఆయన తీయగలిగారు. సో అదే విషయాన్ని చాలామంది సినీ పండితులు ఆ తర్వాత కాలంలో చెప్పారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు విఠలాచార్య గారు ఉన్నారంటే, విఠలాచార్య గారు ఎక్కువ జానపద సినిమాలే తీశారు. మహా అయితే కామెడీ సోషల్ మూవీస్ కూడా తీశారు. కానీ అలాగా కొంతమందికి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. కానీ ఈయన మూడు రకాలుగా ఉన్న సినిమాలను అటు చారిత్రకాలు, పౌరాణికాలు, సాంఘికాలు ఇలాగ తీయటంలో కమలాకర కామేశ్వరరావు గారికి మంచి పేరు వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. చంద్రహారం, పెంకి పెళ్ళం, పాండురంగ మహత్యం, రేచుక్క పగటి చుక్క, మహాకవి కాళిదాసు, ఇంకా అస్సలు సూపర్ హిట్ గుండమ్మ కథ, ఇవన్నీ కమలాకర కామేశ్వరరావు గారి సక్సెస్ జాబితాలో ఉన్న సినిమాలే. ఇక మహామంత్రి తెమ్మరసు పాత్ర, శ్రీకృష్ణదేవరాయలు పాత్ర మహానటుడు ఎన్టీ రామారావు గారు చేస్తున్నప్పుడు అతనికి సరి సమానంగా ఎవరు అయితే చేయగలరో మంత్రి పాత్ర. ఎందుకంటే ఈ సినిమాలో మంత్రి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత, అందుకే ఆ పేరుతోనే పెట్టారు, మహామంత్రి తిమ్మరసు అని పెట్టారు. సో ఎలాంటి వ్యక్తిని దీన్ని సెలెక్ట్ చేయాలంటే కమలాకర కామేశ్వరరావు గారు మరో మాట లేకుండా ఎస్వి రంగారావు గారిని తీసుకుందాం అన్నారట. రామబ్రహ్మం గారు కూడా, అంటే రెండో నిర్మాత, ఆయన కూడా అవునండి ఎస్వి రంగారావు అయితే బాగుంటుంది, ఎందుకంటే ఒక ప్రక్క ఎన్టీ రామారావు గారి రాజస్వం ఉన్న చోట మంత్రిగా తన టీవీని కూడా చూపించే వ్యక్తి అయితే బాగుంటుంది, ఎస్వి రంగారావు గారు అయితే బాగుంటారని చెప్పి ఆయన కూడా అన్నారట. కానీ పుండరీకాక్షి గారు మాత్రం క్వశ్చన్ లేదు, ఇది అసలు గుమ్మడి గారైతేనే ఈ పాత్రకి గొప్పగా చేయగలరు. ఎందుకంటే ఎస్వి రంగారావు గారికి గాంభీర్యం అదంతా వస్తుంది, కానీ బట్ కొన్ని సందర్భాల్లో మంత్రిగా అణిగిమణిగి ఉండే సన్నివేశాలు కూడా కొన్ని వస్తాయి. దానికి ఎస్విఆర్ గారు అంతగా నప్పరు. గుమ్మడి గారైతేనే ఈ పాత్రకి న్యాయం చేస్తారని చెప్పి ఆయన పట్టుబట్టి మరీ ఆ పాత్ర వేస్తే గుమ్మడి గారు ఆ పాత్రలో ఒదిగిపోయి చాలా గొప్పగా చేశారని చాలామంది ప్రముఖులు మెచ్చుకున్నారు. అలాగే ఆయన కూడా ఆ తర్వాత కాలంలో ఎవరు చెప్పినా కూడా మీరు వేసిన ఒక మంచి పాత్ర అంటే మహామంత్రి తిమ్మరస్సులు అని ఆయన చెప్పుకునేంత గొప్పగా ఆ పాత్ర వేశారు. ఒకవేళ నిజంగానే ఎస్వి రంగారావు గారు కనుక ఆ పాత్రకు వేస్తే వయోభేదం మాట అటుంచితే ఎందుకో అంత బాగా ఉండేది కాదు. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత, గుమ్మడి గారు చేసిన విధానం చూసిన తర్వాత ఎస్వి రంగారావు గారి కంటే గుమ్మడి గారే బాగా చేశారు. ఎస్వి రంగారావు గారు చేయడం కాదు, ఈ పాత్రకి ఈయనైతేనే బాగుంటుంది అనేలాగా గుమ్మడి గారు ఆ సినిమాలో నటించారు. అందువల్ల ఆ పాత్ర బాగుందని మనం అనుకోవాలి. ఇక చాలా రిచ్గా వచ్చింది సినిమా. ఎందుకంటే అసలు అది కలర్ అయితే అసలు మనం పగ్గాలు ఉండేవి కాదు. అసలు బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా చాలా రిచ్గా ఈ సినిమా వచ్చేసరికి చాలామంది అనుకున్నారంటే దాదాపు ఒక 20 లక్షలన్నా అయి ఉంటుంది ఈ సినిమాకి అని అనుకున్నారంట ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ. అంటే దాంట్లో తీసిన సన్నివేశాలు ఆ రిచ్నెస్ చూసి. కానీ ఇంతకీ ఆ సినిమాకి ఎంత అయిందో ఆ తర్వాత పుండరీకాక్షి గారు చెప్పారట, 5.5 లక్షల రూపాయలు మాత్రమే అని. దాంట్లో కూడా మళ్ళీ ఎన్టీఆర్కి హైయెస్ట్ రెమ్యునరేషన్ 75,000 ఇచ్చారట, గుమ్మడి గారికి 10,000, మిగతా వాళ్ళందరికీ 5,000 అలా ఇచ్చుకుంటూ వెళ్ళారట. అందుకని కేవలం 5.5 లక్షల రూపాయలతో తీసి అఖండ విజయాన్ని సాధించి కోట్ల డబ్బులు సంపాదించారు ఈ సినిమా ద్వారా. అంటే చిత్రం అంత బాగా వచ్చింది కనుక. ఇక జాతీయ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నెహ్రూ గారు, అప్పుడు ప్రధాని నెహ్రూ గారికి హెల్త్ బాగాలేదట, ఆయన రావట్లేదంటే వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారట. మన వాళ్ళే ఉన్నారు కదా ఏసీసీ వాళ్ళందరూ ఉన్నప్పుడు నెహ్రూ గారు వచ్చి ఉంటే బాగుండేది అని అనుకున్నారంట. అనుకునే
కార్యక్రమం మొదలైన కాసేపుడికి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేసారట. గుమ్మడి గారు ఎప్పుడెప్పుడు చూడాలా అనుకునేవారట ఆయన్ని. అసలు ఆయన జాతీయ అవార్డు ఆ కార్యక్రమానికి వెళ్ళడమే ఆ ఆశతో వెళ్ళారట. జవహర్లాల్ నెహ్రూ గురించి, అంత మేధావి గురించి మనం వినడమే కానీ, ఆయన రాసిన పుస్తకాలు చదవటమే కానీ, ఆయన ఎలా ఉంటారో చూడాలి అనే ఒక ఆశ అతనికి ఉండేదట. ఆ ఆశ నెరవేరేసరికి గుమ్మడి గారు చాలా చాలా ఆనందపడ్డారంట. అంటే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని అని మనం ఆయనకి ప్రిన్సెస్ అనే పేరు కదా, గొప్ప గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేరు కదా ఆయనకి. చాలామంది అనుకుంటారు అలాంటి వ్యక్తిని చూస్తే బాగుంటుంది అని. గుమ్మడి గారు కూడా అలా అనుకున్నారట. చూసిన తర్వాత చాలా ఆనందపడిపోయారట. ఆ తర్వాత తాను రాసుకున్న జీవిత కథలో కూడా ఇదే సన్నివేశాన్ని చాలా ప్రముఖంగా ఆయన ప్రస్తావించుకున్నారు. నెహ్రూ గారిని చూశాను అంటే జన్మ తరించింది అలాంటి ఏం రాయలేదు కానీ, బట్ చాలా ఆనందపడ్డాను నేను నెహ్రూ గారిని చూసినప్పుడు అని చెప్పి ఆయన రాసుకోవటం అనేది ఒక సన్నివేశం, ఒక ఆనందించే సన్నివేశంగా అప్పట్లో ఆయన రాసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కొంతమంది కూడా దీని గురించి రాశారు. ఇది ఈ చిత్రాలకు సంబంధించి. ఈ సినిమా పేరుకి మహామంత్రి తిమ్మరసు, కానీ దాంట్లో పెండ్యాల నాగేశ్వరరావు మాస్టర్ చేసిన ప్రయోగాలు అద్భుతమైన ప్రయోగాలు. పాటలన్నీ రాగాధారంగానే చేశారు. వీణ పాటలు అనగానే మనకు ప్రముఖంగా గుర్తొచ్చేది ఎస్ రాజేశ్వరరావు గారు. కానీ పెండ్యాల నాగేశ్వరరావు గారు కూడా వీణ పాటలే ఎక్కువ తీశారు. ఎందుకంటే వీణ మీదే రాగాలు పలికించడం చాలా హాయినిస్తుంది. సో ఈ సినిమాలో మొత్తం 3 వీణ పాటలు ఉంటాయి. ఎక్కువ ఎన్టీ రామారావు గారు వీణ వాయిస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలకి వీణ వాదనం అంటే, వీణ వాయించడం అంటే చాలా ఇష్టం. సో అందువల్ల 3 వీణ పాటలు పెట్టారు. 3 సూపర్ సక్సెస్ అని. పాటల్లో ఒక పాట మోహన రాగమహో మూర్తిమంతమాయే ఈ ప్రియ రూపము కనుల ముందర నిలిచిన చాలునహో మోహన రాగమహో. ఈ పాట యశ్వరలక్ష్మి గారు పాడారు. చాలా బాగా పాడారు. అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల నీయవయ్యా. ఈ పాట కూడా ఒకటి చాలా బాగుంటుంది. ఇంకొకటి లీలా కృష్ణని లీలలు చూడగా అని ఇంకో పాట కూడా ఉంటుంది. ఈ పాటలన్నీ ఎక్కువ రాగాధారంగా చేయటం వల్ల మనం లాంటి వాళ్ళు ప్రయోగాలు చేయటం అంత బాగుండదు. సో అద్భుతంగా వచ్చినాయి ఈ పాటలు. సినిమా ఒక అంటే రాజకీయ సినిమా అయినప్పటికీ, అప్పట్లో రాజకీయం అయినప్పటికీ మంచి నీతి నియమాలతో పాలన ఎలా చేయవచ్చు అనే దానికి ఒక ఉదాహరణగా ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరు ఈ సినిమా చూస్తే డిసప్పాయింట్ అయితే అవరు. పాటలు కూడా చాలా బాగుంటాయి. సో యూట్యూబ్లో ఉంది, చూడండి, మహామంత్రి తిమ్మరసు. సో ఇది ఈ సినిమా గురించిన కొన్ని విశేషాలు మాత్రమే. చాలా ఉంటాయి కానీ మనం సమయాన్ని బట్టి కొన్ని మాత్రం మాట్లాడుకుంటాం కదా. మళ్ళీ ఇంకో మంచి సినిమాతో ముచ్చరించడానికి నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.